గారు ఒక తమ్ముడు అడిగాడు నన్ను, అందులో ఎందుకు చేరినావు సార్, ఏముందాడా మునుగోడు ఎలక్షన్లో కేపాల్ గారు నిలబడ్డారు, ఏం ఓట్లు వచ్చినాయి అన్నారు. తమ్ముడు గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు విలేకరు కదా, మునుగోడులో జరిగింది ఎలక్షనా చెప్పు. డబ్బు పంచి సార పంచి నెల 2 నెలలు 3 నెలలు మొత్తం మంత్రులు డంపై ముఖ్యమంత్రి గారు ఒక్క ఊరుకు ఇన్ఛార్జ్ తీసుకొని, ఆయన కుమారులు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, హరీష్ రావు ఒక్క ఊరు ఇన్ఛార్జ్ తీసుకొని, అంటే ఊరుకొక లీడర్ని పెట్టి మందు డబ్బు పంచటమే పని, ఓటరు తెల్లార్లు తాగి ఇట్టుండటమే పని. కొద్దిగా మెలకు వచ్చిందనుకోండి, మెలకు రాగానే నోరు తెరిచి సీసపెడుతున్నారు. ఇట్లా ఎలక్షన్ అయినాక ఎంతమంది చనిపోయి ఉంటారో తెలియదు, ఎందుకంటే ఇప్పుడేమో నోరు తెరిచి పోసిరి, ఎలక్షన్ అయిపోయినాక పోస్తారా. అది అలవాటుగా మారి చిన్నపిల్లలుగా కూడా తాగుంటే చూసినా నేను. నిజం చెప్తాముడు, నువ్వు చూడలేదా, మునుగోడు రాలేదా, మీ టీవీ రాలేదా, అది ఎలక్షన్ అంటారా? కాదు సార్. కనుక కేపాల్ గారు సార పంచగలడా, డబ్బులు పంచగలడా, పంచమని చెప్పగలరా? సో ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలరు. కనుక అది ఎలక్షన్ కాదు. అలాంటి ఎలక్షన్లో అసలు సార్ పోటీ చేయకూడదు. కానీ గద్దర్ గారు ప్రెషర్ వల్ల దేంట్లో మొత్తానికి పాపం నాకు తెలియదు, మెలకువలు తెలియదు. ఈ జంపింగ్లు రావు. పాపం వారు దైవజనులు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు, ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు. కనుక ఆ ఎలక్షన్ కాదయ్యని నేను చెప్పడం జరిగింది.